ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు చాలా టేస్టీగా ఉండి ములక్కాయ నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ములక్కాయలు ఫుల్గా దొరుకుతాయి కదా. సో నేను ఒక 4 ములక్కాయలు చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కోసి నేను ఎండబెట్టుకున్నాను, తడి అనేది లేకుండా. చూసారు కదా ములక్కాయలు. ఒక 100 గ్రాములు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు మరిగించి ఆ నీళ్ళల్లో నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా ఆవపిండి, మెంతుపిండి, ఆవాలు మెంతులు కలిపి నేను రోస్ట్ చేసి మిక్స్ చేసుకున్న పిండి, కారం, పచ్చికారం ఇది, అండ్ సాల్ట్, అండ్ వెల్లుల్లిపాయ, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్, ఇంకా ఆఖరికి తాలింపు వేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఏం చేయాలంటే ములక్కాయ ముక్కల్ని ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. నేను సుమారుగా ఒక 200 ml ఆయిల్ వేసుకుంటున్నాను ములక్కాయ ముక్కలు వేయించుకోవడానికి. ఈ లోపల మనము ఈ చింతపండు గుజ్జుని తీసుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చింతపండును వడేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఓన్లీ వేడి చేసిన నీళ్ళలో నానబెట్టాం కదా, ఆ వాటర్తోనే మనము పిండాలి. లేకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు. సో వచ్చినంత వరకు వచ్చింది, మిగిలింది మనం సాంబార్లోకి వాటిలోకి యూజ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేశాను. ఇంకా గుజ్జు రావట్లేదు. సో ఇది మనం వేరే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. నేను అందుకే కొంచెం ఎక్స్ట్రా చింతపండు నానేసుకున్నాను. ఇది సరిపోతుంది గుజ్జు మనకి. సో దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం. చింతపండు ఉడుకుతుంది. ఈ లోపల మనం ఆయిల్ హీట్ అయింది. ములక్కాయ ముక్కలు వేసుకొని జస్ట్ ఒక 3 minutes వరకే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే ములక్కాయ అనేది మెత్తగా అయిపోతుంది. అలా అవటం వల్ల పచ్చడి అనేది టేస్ట్ అంతగా ఉండదు. సో మనం జస్ట్ ములక్కాయ ముక్క అనేది పచ్చితనం పోయేంత వరకు మాత్రమే వేట్ చేసుకోవాలి. చూసారు కదా, ములక్కాయలని జస్ట్ ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేడి చేసుకుందామండి, వేయించుకుందాం. ములక్కాయ ముక్కలు ఇలా వేగితే చాలండి, ఇంకా ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. తీసేస్తాను. చూసారు కదా, ములక్కాయ ముక్కలు అన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో మనం తాలింపు వేయించేసుకున్నాము. ఇది పక్కన చింతపండు పులుసు అనేది ఉడికేసింది. నెక్స్ట్ ఇంకొక 1 minute ఉంచుకొని కట్టేస్తాను స్టవ్. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటాను. చూసారు కదా, పుట్నాలు కాదండి, పచ్చిశనగపప్పు నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఎందుకంటే నాకు పచ్చి శనగపప్పు అంటే చాలా ఇష్టం పచ్చళ్ళలో. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు కలిపి నేను వేసుకుంటాను. ఇవి కూడా వేసుకున్నాను. ఇవి ఒక్క నిమిషం వేగిన తర్వాత నేను ఎండుమిరకాయలు, చూసారు కదా, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తాను. చూసారు కదా, 1/2 స్పూను పసుపు వేస్తాను. చూసారు కదా, తాలింపు అనేది వేగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు మనము పచ్చడి ముక్కల్లో ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. ఒక 1/2 స్పూన్ మెంతిపొడి ఆ తాలింపులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి నేను. మా పిల్లలు పెద్ద కారం తినరు. ఒక 2 స్పూన్లు ఉప్పు, ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని తీసుకెళ్ళి ఈ ముక్కల్లో వేసి కలుపుదాం. చూసారు కదా, ముక్కల్లో చింతపండు, ఉప్పు, కారం, ఆవుపిండి వేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న ఈ ఆయిల్ని దీంట్లో వేసి కలిపేసుకుందాం. దీనిని ఇప్పుడు మిక్స్ చేస్తాను. చూసారు కదా, ములక్కాయ పచ్చడి అన్నీ కలిపేసాను మంచిగా. ఇది ఒక 2 days కనుక మంచిగా ఊడితే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ముక్క అనేది అన్నీ పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.